హాయ్ అండి, ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరాల గురించి కూడా తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారు సెప్టెంబర్ 28, 29, 30న ఎక్కి ఏడుస్తారు. మీ జీవితంలో ఒక పెద్ద విషాదం జరగబోతుంది. అలా జరగకూడదు అంటే వెంటనే వీడియో చూడండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అన్నట్లయితే గనక ఇవాల్టి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. అలానే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ పరిహారాలని పాటించి సంతోషంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన వీడియో విషయంలోకి వచ్చినట్లయితే గనక మొదటిగా మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అంటే మన రాశి చక్రంలో ఉన్న 12 రాశులలో గనక చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి కన్ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండే రాశులలో మొదటిగా గుర్తొచ్చేది ఈ మిథున రాశి వారే అని చెప్పుకోవచ్చు. వీరు ఏది ఎలా చేయాలి అనే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ ఇవన్నీ కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మళ్ళా తిరిగి కన్ఫ్యూజన్ అయ్యే తీరుతారనమాట. కాబట్టి ఈ మిథున రాశి వారు మాత్రం ఈ కన్ఫ్యూజన్ అనేది ఏదైతే అవాయిడ్ చేస్తారో అప్పుడే వీరు అనుకున్నవి సాధించగలరు. లేదు అంటే గనక అప్పటి వరకు కూడా మరి వీరికైతే ఇటువంటి ఇబ్బందులు అనేవి, ఇటువంటి అడ్డంకులు అనేవి ఎదుర్కోక తప్పదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఇంతే కాకుండా పూర్తి వివరణ తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా మిథున రాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇక చూసుకున్నట్లయితే గనక మనం ఈ మిథున రాశి వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ మిథున రాశి వారికి అయితే ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని కలిసి వచ్చే తేదీలు అయితే ఉన్నాయి, కొన్ని కలిసి వచ్చే రోజులు ఉన్నాయని కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. సో దానిలో భాగంగా ఈ సెప్టెంబర్ 28, 29, 30 ఈ 3 తేదీలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్న తేదీలు, వీరికి చాలా కలిసి వచ్చే తేదీలుగా మార్చుకునే అవకాశం అయితే అది మీ చేతుల్లోనే ఉంది. అంటే ఈ రోజులు మీకు కలిసి రావచ్చు, కానీ మీరు చేసే పనులను బట్టి, మీరు పాటించే పరిహారాలను బట్టి ఉంటుంది. కానీ ఈ 3 రోజులు మీరు గనక జాగ్రత్తగా లేనట్లయితే ఖచ్చితంగా మీరు చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. ఎక్కి ఏడ్చే అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి ఒక పెద్ద విషాద గాథ అయితే జరగబోతుంది కాబట్టి అన్నమాట. మరి అలా జరగకుండా వాటిని మంచి రోజులుగా మార్చుకోవాలి అనుకుంటే అదంతా కూడా మీ చేతులలోనే ఉంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మరి ఇక చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారు మనుషులని నమ్మటం అనేది చాలా ఎక్కువగా నమ్మినప్పటికీ కూడా అంతే ఎక్కువగా అవమానిస్తూ ఉంటారు, అనుమానిస్తూ కూడా ఉంటారన్నమాట. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అనుమానం అనేది తారాస్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోకండి. ఎందుకు అంటే వీరు మనుషులని ఎంత అయితే నమ్మారో కానీ వారు చేసిన కొన్ని పనుల వల్ల, ఎవరైతే వీరిని నా అని అనుకున్నారో అటువంటి కొంతమంది మనుషుల వల్ల, అలానే వీరి చుట్టుపక్కల ఎదురవుతున్న మరియు వీరి చుట్టుపక్కల జరుగుతున్న కొన్ని సంఘటనల కారణంగా మాత్రం వీరు ఇలా మారిపోవాల్సి వచ్చిందనమాట. సో కాబట్టి వీరికైతే అనుమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అయితే అనుమానం పుట్టాక వీరు పుట్టారా, వీరు పుట్టాక అనుమానం పుట్టిందా అనేటువంటి సందేహాలు కూడా ఎదురవుతాయి అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మిథున రాశి వారైతే అలా ఉండబోతున్నారనమాట. కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. ఏదన్నా సరే చిన్న తప్పిదం జరిగినా, లేదు అంటే ఎక్కడైనా సరే మీరిది కాదు, వీళ్ళు ఇది అబద్ధం చెప్తున్నారు అని వారికి గనక డౌట్ వచ్చింది అంటే దాన్ని నిజం చేయడానికి ఎంతవరకైనా వెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితంగా ఆ నిజం తెలుసుకుందే వీళ్ళు వదిలిపెట్టారన్నమాట. కాబట్టి వీరితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండటం
ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉత్తమం మరియు చాలా మంచి విషయంగా భావించండి. అండ్ ఇక ఇంతే కాకుండా ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే అటు ఆర్థికంగా మరియు ఇటు కుటుంబ పరంగా కూడా మరియు భాగస్వామి పరంగా మళ్ళా ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలని ఎదుర్కోవడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే ఇలా కొన్ని ఎదురవ్వకూడదు అని అనుకున్నట్లయితే గనక ఈ మిథున రాశి వారు కొన్ని పరిహారాలని పాటించవలసి ఉంటుంది. అవి ఏంటో నేను చెప్తాను, కానీ అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరి చూసుకున్నట్లయితే కనుక ఈ మిథున రాశి వారు మీరు ఎప్పుడైతే ఎదుటివారిని దూషించటం, లేదు అంటే ఎదుటివారిని అనుమానించటం, వారిని బాధ పెట్టడం, వారిని ఏడ్పించటం, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడు మాత్రమే మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. లేదు అంటే గనక మీ వల్ల ఇప్పటి వరకు చాలా అంటే చాలామంది బాధపడటం జరిగింది. కాబట్టి ఆ బాధ అంతా కూడా దానివల్ల మీకైతే కొన్ని చెడు ఫలితాలు కూడా ఎదురవ్వబోతున్నాయి. కాబట్టి ఇక నుంచి మీరు ఎవరినైనా సరే బాధ పెట్టడం తగ్గించండి. మరీ ముఖ్యంగా ఆడవారిని అస్సలు బాధ పెట్టకండి. ఎప్పుడైతే మీరు ఆడవారిని బాధ పెడతారో, లేదు మీ వల్ల ఆడవారు ఎవరైనా బాధపడుతున్నారు అంటే గనక మరి ఖచ్చితంగా దానికి సంబంధించిన కొన్ని ఫలితాలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. దేనివల్లనైతే మీరు చాలా అంటే చాలా ఎక్కువ ఇబ్బంది పడాల్సి ఉంటుందో. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి దాన్ని దూరం చేసే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి. అండ్ ఇక చూసుకున్నట్లయితే కనుక మరి మీకైతే మీ లైఫ్లో ఇప్పటి వరకు చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ ఎదుర్కొని ఉన్నారు, ఇంకా ఎదుర్కోబోతూ ఉన్నారు. వీటన్నిటిలో కూడా మీకంటూ కొన్ని జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు చాలా ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు, అవి జరగాలని. మరి అవన్నీ జరగాలి అని అంటే గనక మీరు కొన్ని పనులను చేసి కొన్నిటికి దూరంగా ఉండి కొన్ని పరిహారాలని పాటించవలసి ఉంటుంది. అలా చెయ్యలేదు అని అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరైతే ఎక్కి ఏడుస్తూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు. మరి దానికి సంబంధించి మీరైతే కొన్ని మంచి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని కోల్పోబోతూ ఉన్నారనమాట. అరే అలా కోల్పోయారు అంటే గనక ఖచ్చితంగా అది మీ జీవితంలో ఒక పెద్ద విషాదంగా మారిపోబోతూ ఉంది. ఇంతేకాకుండా మీరు ఎవరైతే వీరు నా సొంతం అనుకునే మనుషులు ఎవరైతే ఉన్నారో మీ ప్రవర్తన కారణంగా, మీ కోపం కారణంగా, మీ అనుమానాల కారణంగా మీరైతే వారిని కూడా దూరం చేసుకోబోతూ ఉన్నారు. కాబట్టి అలా ఎవరైనా మీ నుంచి మీరు నా అనుకున్న మనిషి దూరం అయ్యారు అంటే గనక అది చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. మరియు కేవలం బాధని మాత్రమే మిగిల్చే ఒక విషయంగా గుర్తుంచుకోండి. కాబట్టి ఎటువంటి ఏ విషాదం కూడా జరగకూడదు. మీరు ఇలా ఎక్కి ఏడవకూడదు అనుకున్నట్లయితే గనక మరి నేను ఏవైతే మీకు చెప్పబోతున్నానో ఇప్పుడు పరిహారాలు అనేవి వాటినైతే మరి ఖచ్చితంగా మీరు పాటించండి. అండ్ ఇంతే కాకుండా ఆ పరిహారాలు తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు లభిస్తుంది. ఇక ఇంతే కాకుండా ఇవాల్టి మన ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మిథున రాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలానే మీరు ఈ వీడియోని గనక స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇంతే కాకుండా ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరైతే ఆడవారిని ఏడ్పించటం, ఆడవారిని అనుమానించటం, ఆడవారిని దూషించటం వీటికి కొంచెం దూరంగా ఉండటం చాలా అంటే చాలా వరకు ఉత్తమం. ఇక ఇంతే కాకుండా మరి మీరైతే ఈ విషాదం నుంచి ఇది మీకు జరగకుండా దానికి దూరంగా ఉండాలి అంటే కొన్ని పరిహారాలని పాటించవలసి ఉంటుంది. మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక వాటి విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని దూరంగా ఉంచాలి. అండ్ అది మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నట్లయితే గనక ప్రతి శనివారము కూడా మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ
పూజ చేయించుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నిమ్మకాయలతో పూజ చేయించి ఆ నిమ్మకాయలు అంటే మొత్తం 5 నిమ్మకాయలను తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయలని ఇంటి గుమ్మానికి గనక కట్టినట్లయితే మీకు ఏదైతే నెగటివ్ ఎనర్జీ ఉందో అదంతా కూడా మీ నుంచి దూరం అవుతుంది. అలానే అదే రోజున మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుంటున్నారు కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారు. అలానే మీకు ఏవైనా రుణాలు రానివి ఉన్నట్లయితే గనక అవి కూడా పూర్తయిపోబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిహారాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి. మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. మరి ఇది ఇవాల్టి మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.